కారణం ఉంది. సెల్యులైటిస్ అయిన వాళ్ళు లెగ్ ఇన్ఫెక్షన్, సెప్టిక్, సెల్యులైటిస్ ఇదంతా ఒకటే. నాకు ఒక 20 నెంబర్స్ కాల్ చేసిండ్రు. వాళ్ళకి చాలా పవర్ఫుల్గా సెల్యులైటిస్ అయింది. చాలా పవర్ఫుల్ అంటే డైరెక్ట్ లెగ్లో బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ కూడా కనబడ్డాయి. కొందరేమో ఇంటికాన్నే డ్రెస్సింగ్ చేసుకుంటాండ్రు, అంత అవసరం లేదు. అమౌంట్ అనేది పెద్దగా అడగట్లేదు. నేను ఇప్పుడు జస్ట్ కేవలం మెడిసిన్ అమౌంట్ ఇవ్వండి. మెడిసిన్ అమౌంట్ ఇచ్చి మీకు తగ్గిన తర్వాత మిగతా అమౌంట్ ఇవ్వండి. అది మీ దయ. ఎందుకంటే ప్రాణానికి మించింది ఏదీ లేదు. అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి చాలా సెల్యులైటిస్ అయింది. ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా నేను చాలామందితో కాల్ చేసిన, చాలామంది నాకు కాల్ చేసిండ్రు. నేను కూడా మాట్లాడిన, మళ్ళీ కాల్ చేసిన, కొందరికి రిప్లై ఇచ్చిండ్రు, కొందరికి మెసేజ్ చేసిన. బట్ రెండోసారి కాల్ చేస్తే వాళ్ళు మరి రిప్లై ఇస్తలేరు. ఎందుకో తెలియట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. మీరు రిప్లై ఇవ్వండి. ఇప్పుడు నేను వీడియో మీకోసమే పెడుతున్నా. ఒక 20 నెంబర్స్కి బాగుంది సెల్యులైటిస్, నేను తగ్గిస్తా. నాకు మెడిసిన్ వాల్యూ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ వద్దు. మెడిసిన్ వాల్యూ ఇవ్వండి, డబ్బులు అందరి తగ్గిస్తా. సరే కాల్ చేయండి, నేను మెడిసిన్ కొరియర్ చేస్తా పర్ఫెక్ట్గా. నేను చెప్పినట్టు ఫాలో కాండి. మొన్న ఒక 2 డేస్ అవుతుంది ఒక మేడం కొరియర్ చేసిన. నేను చెప్పినట్టు ఫాలో అయ్యి కాలుకు మందు పెట్టుకుంటే ఖచ్చితంగా మొత్తం తగ్గిపోతుంది. నిజం చెప్తున్నా. నన్ను మీరు నెగ్లెక్ట్ చేస్తాను కానీ నాకు మందులు తెలుసు, అవి చాలా మందులు తెలుసు. నాకు వీడియో తీయడానికి కొంచెం కుదరట్లేదు కాబట్టి ఇవాళ పెడుతున్న వీడియో నేను. మీరు చూసి నాకు కాంట్రాక్ట్ కాండి, కాంట్రాక్ట్ నెంబర్ పెడతా. మీరేం దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీకు తగ్గిస్తే సెల్యులైటిస్ నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అందుకని అంటున్నా, గట్టిగా వర్క్ చేసే వాళ్ళకి ఒక 15 డేస్ పైసలు కాదు, 15 డేస్ వర్క్ చేసిన అమౌంట్ కాదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఎన్నో తిరిగి ఉంటారు కదా, హాస్పిటల్స్ ఎన్నో చూసుంటారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. కొందరు 1,00,000 అంటారు, కొందరు 50,000, కొందరు 2,50,000 ఇట్లా ఖర్చు చేసుకున్నాం. కొందరు నేను ఆపరేషన్ చేసుకున్నాం. ఇట్లా అన్ని రకాలుగా నాతో చెప్తాను. సో కొద్దిగా అర్థం చేసుకొని మీరు నాకు కాల్ చేయండి. అందరూ ఇన్ఫెక్షన్ అయ్యి పుండ్లు పడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా నేను. కొందరు ఇంట్లోనే డ్రెస్సింగ్ చేసుకుంటారు. నాకు ఒకసారి కాల్ చేసిండ్రు, అమౌంట్ గంతనా అని చెప్పి కట్ చేసుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఐడెంటిటీ కోసం చెప్పేసి నేను మీకు చేస్తా అని చెప్తున్నా. ఐడెంటిటీ అంటే మీకు తగ్గిస్తే ఇంకొకరికి చెప్పచ్చు. అట్లా ఇంట్లోనే డ్రెస్సింగ్ చేస్తాను చూసిండ్రా మీరు, వాళ్ళు నాకు కాల్ చేయండి. కాల్ చేసి నేను మీకు తగ్గిస్తే ఇంకో వాళ్ళు అడుగుతారు కదా, నన్ను అడిగితే ఎవరు తగ్గించినావు అంటే పలానా వాళ్ళకి తగ్గించిన అని చెప్తా. కొందరికి బాగా సెప్టిక్ అయ్యి ఇట్లా బోన్స్ వెళ్ళినాయి, కాల్ అయ్యి, అది కూడా తగ్గిస్తా. మీరు కూడా కాల్ చేయండి. వాళ్ళు ఆంధ్ర అని చెప్పేసి అన్నారు. సో దయచేసి అర్థం చేసుకొని నాకు ఫోన్ చేయండి మీరు. అయితే సార్ సింపుల్ ప్రాసెస్, నా మొబైల్ నెంబర్ చెప్తా, 9989274659. నేను కంపల్సరీ కొరియర్ చేస్తా. ఎందుకంటే కొరియర్ చేసిన రిసిప్ట్లు ఉన్నాయి. రిసిప్ట్ మీకు చూపెడితే వాళ్ళ అడ్రస్ కనబడుతుంది కదా, అది కరెక్ట్ కాదు. అట్లా ఇప్పుడు మొబైల్ నెంబర్ కూడా నేను వేరే అంటే అది వేరే విషయం, కానీ కొరియర్ అడ్రస్ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి నేను అది చూపెట్టలేను. అట్లా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కాల్ చేసి నాకు కాల్ చేసినాక వీడియో కాల్ చేసి ఇట్లా విషయం అని చెప్పేసి కరెక్ట్గా నాకు క్లియర్ కట్గా సింపుల్ ప్రాసెస్. కొరియర్ అడ్రస్ నాకు వాట్సాప్ చేస్తే నేను ఇక్కడ నుంచి మీకు మెడిసిన్ పంపిస్తా. 4 డేస్ అట్లా అవుతాయి. మీ ఊర్లో కొరియర్ అడ్రస్ పెట్టిందంటే సింపుల్ ప్రాసెస్. ఆంధ్ర అనుకుంటే ఆంధ్ర ఏది ఉంటే 4 డేస్లో వచ్చేస్తుంది. హైదరాబాద్ అట అయిందంటే 2 డేస్ 3 డేస్లో వచ్చేస్తుంది. డైరెక్ట్ ఇంటికైనా వస్తుంది, లేదంటే ఆఫీస్కైనా వస్తుంది. విలేజ్ అయితే మాత్రం ఆఫీస్కి వస్తుంది. మీకు స్క్రీన్ షాట్ పెట్టి ఒక రిసిప్ట్ నేను పెడతా. ఆ రిసిప్ట్ పెడితే దాని ప్రకారంగా సీదా వెళ్ళి కొరియర్ ఆఫీస్కి తీసుకోవచ్చు మెడిసిన్. తర్వాత ఏముంది, ఫోన్ కాల్ చేస్తారా, నాకు వీడియో కాల్ చేయొచ్చు, ఫోన్ కాల్ అయినా మీరు చేయొచ్చు. ఫోన్ కాల్ చేసి తర్వాత సార్ వచ్చింది మరి ఎట్లా వాడాలి ఏంటిదంటే
నేను ఫోన్లో మొత్తం చెప్తా, ఎట్లా చేసేది కూడా చెప్తా. కంటిన్యూస్గా మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. నాకు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ ఉంది, అవన్నీ ఏం లేవు. డైరెక్ట్ నేనే మాట్లాడతా. సార్ బయట ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అనేది కూడా ఏముండదు. సింపుల్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకొని చెప్తున్నా. నాకు ఇంత తెలిసి కూడా మీకు ఏం చేయలేకపోతాను అనేది ఒక బాధ అనిపిస్తుంది. అర్థం చేసుకొని మీరందరు నాకు కాల్ చేయండి. ఇంట్లో డ్రెస్సింగ్ చేస్తాండ్రు, వాళ్ళు కూడా కాల్ చేయండి, నేను తగ్గిస్తా. ఒక లైకే అండి, పదే పదే నేను అడిగే అవసరం ఏముంది. జస్ట్ ఇట్లా లైక్ బటన్ ఉంటుంది ఒకటి, దాని మీద ఇట్లా నొక్కండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే పక్కన బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని ఒక్కసారి ఇట్లా టచ్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. సింపుల్ ప్రాసెస్ ఇదే అండి. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పినా కదా, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు తగ్గిస్తాను, తగ్గించి చూపిస్తా, కంపల్సరీ చూపిస్తాను నేను. ఎందుకంటే చాలామంది తొడకాడు స్కిన్ కట్ చేసుకొని ఆపరేషన్ చేసుకున్న ఇట్లా చాలా చాలా పెద్ద పెద్దవి చెప్తుండ్రు. నాకు కూడా తెలుసు, ప్రాక్టికల్గా చూసిన నేను వీడియోలు. సో అంత ఇబ్బంది పడ అవసరం లేదు. లక్షలు దానికి దారవోసుడు అవసరం లేదు. చాలామంది చెప్పిండ్రు. నేను అందుకే ప్రాక్టికల్గా అనుభవించి నేను ఫోన్ కాల్స్ మాట్లాడినా కాబట్టి, ఫొటోస్ వీడియోస్ చూసినా కాబట్టి చెప్తున్నా. మీరు నాకు కాల్ చేయండి. పుండ్లు పడ్డోళ్ళు కాల్ చేయండి, వాళ్ళకి డైరెక్ట్ తగ్గిస్తా. ఎందుకు పుండ్లు పడ్డోళ్ళు కాల్ చేయమని అంటున్నా అంటే, డైరెక్ట్గా మెడిసిన్ అప్లై చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా సెప్టిక్ది, డైరెక్ట్ దాని మీద పుండ్లు పడ్డ దాని మీద అప్లై చేసినామంటే, అందుకే పుండ్లు పడ్డ వాళ్ళు కాల్ చేయమని అంటున్నాం. అప్లై చేస్తే దాని మీద ఉన్న ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, ట్యూమరు, ఆ పురుగు అనేది చచ్చిపోతుంది. అది చచ్చిపోయి డైరెక్ట్ నార్మల్ అయిపోతుంది కాలు. ట్యూమర్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా ఇన్ఫెక్షను, అది కంప్లీట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది డైరెక్ట్ టోటల్గా తగ్గిపోతుంది. ఎందుకంటే దాని మీద మనం మందు పెడతాం కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్ చర్మం మీద కూడా పెట్టినా అవుతుంది, కానీ రిజల్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. చెమట వస్తుంది కదా మనకు హోల్స్ నుంచి, సో రిజల్ట్ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఉంటుంది. కరెక్ట్గా పుండ్లు పడి ఉన్నది అనుకోండి, డైరెక్ట్ పోతుంది. ఆ పురుగు అయితే ఏది ఉన్నదో, పురుగు అంటే మీకు ఐడియా ఉందా, ఇన్ఫెక్షన్కి సంబంధించిన పురుగు చచ్చిపోతుంది సీదా, యథావిధిగా మళ్ళీ కాలు తగ్గిపోతుంది. 10 డేస్కి ఒకసారి పట్టి చేంజ్ చేయాలి. అంటే పట్టీలు కట్టవలసిన అవసరం లేదు. మందు ఇవాళ అప్లై చేస్తే మళ్ళీ 10 రోజులకు ఒకసారి అప్లై చేయాలి. మళ్ళీ దానికి తోడు ఇంకో మందు ఇస్తాను నేను, అది సిచ్యువేషన్ మనిషిని బట్టి అది ఇంకో మందు ఇస్తా, ఇది ఒకటి ఇస్తా. అట్లా 10 డేస్కి ఒకసారి మార్చుకుంటా మీరు వాడినరంటే మొత్తం తగ్గిపోతుంది. మంచిగా 2-3 నెలల్లో రీకవర్ అవుతారు. యథావిధిగా వర్క్ చేసుకుంటారు. నేను పెద్దగా అమౌంట్ అంతే ఏం అడగట్లేదు. నేను కరెక్ట్ ఒక వర్క్ చేసుకుంటే వాళ్ళకి ఒక 15 డేస్ అమౌంట్ కూడా కాదు. ఒక్కసారి గట్టిగా మాట్లాడితే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్లు అవి బ్లడ్ చెకప్ సంథింగ్ అన్నీ వేస్తారు. అవి నేను ఎక్కువ మాట్లాడద్దు. సో ఆ చెకింగ్ చేసిన డబ్బులు కూడా కాదు నేను అడిగేది, ఒక్కసారి డబ్బులు. అయితే ఆ టెస్టులు చేసిన డబ్బులు కూడా అడగట్లేదు. ఒకటేసారి మందు పంపిస్తా, ఒకసారికే తగ్గిపోతుంది. 10 రోజులకు ఒకసారి మార్చుకుంటే కట్టు తగ్గిపోతుంది. సో అట్లుంటుందండి. టెస్టులు చేసే అమౌంట్ అంటే ఒక్కసారి మీరు టెస్టులు పోయి అన్నీ చేయించుకుంటారు అన్ని రకాలుగా, ఆ ఒక్కసారి చేయించుకున్న అమౌంట్ చాలు మీకు మొత్తం తగ్గిస్తా. నెలకు ఒకసారి మందు పంపించడు కాదు, ఒకటేసారి డబ్బులు తీసుకుంటా, ఒకేసారి మందు పంపిస్తా. మీకు తగ్గినాక మిగతా అమౌంట్ ఇవ్వండి. అది మీ ఇష్టం, మీరు ఇస్తారా మరి ఏందనేది మీ ఇష్టం. తిరిగి అన్నీ తయారు చేసి తగ్గుడు అని ఎందుకంటున్నా అంటే, అది నా ఓన్ మెడిసిన్ కాబట్టి తగ్గుతుంది. ఆయుర్వేదం మెడిసిన్ నేను ఇచ్చేది ఓన్గా తయారు చేసి పంపిస్తా కాబట్టి కంపల్సరీగా తగ్గుతుంది ఖచ్చితంగా. కాల్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. అనవసరంగా తర్వాత లాస్ట్కి వస్తే కాలు లెగ్గు రిమూవ్ అయిపోతుంది, తీసేస్తారు. అంత దూరం రానిచ్చుకోకండి. నాకు కాల్ చేయండి కొద్దిగా దయచేసి, నేను తగ్గిస్తాను. ఉంటానండి. మీకు కుదిరితే నేను మాట్లాడింది మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకో 10 మెంబర్స్కి కనబడుతుంది, 10 మందికి కనబడితే కొద్దిగా మెడిసిన్ అది నేను పంపిస్తా. అట్లా వాళ్ళకి తగ్గుతుంది. కొద్దిగా నాకు కూడా పేరు ఉంటుంది. ఐడెంటిఫై అంటున్నాను కదా, ఐడెంటిటీ, అదే పేరు రావాలని చెప్పేసి నేను చూస్తున్నా. మీరు అందరు కాల్ చేయండి.
వీడియో చూసిన వాళ్ళు, నాకు కాల్ చేసిన వాళ్ళు, పుండ్లు పడ్డ వాళ్ళు, పుండ్లు పడ్డోళ్ళు నాకు కాల్ చేయండి, నేను తగ్గించి చూపిస్తాను. మీరు ఏం డౌట్లు పెట్టుకోవడం అవసరం లేదు. సింపుల్గా కొరియర్ అడ్రస్, మీ దగ్గర కొరియర్ అడ్రస్ ఉంటాయి కదా ఆఫీస్కి పోయి అడ్రస్ తెలుసుకొని నాకు వాట్సాప్కి పెడితే సరిపోతుంది. నేను ఇక్కడ నుంచి మెడిసిన్ తయారైనాక కొరియర్ చేస్తాను. సింపుల్ ప్రాసెస్, పెద్ద డౌట్ తినవలసిన అవసరమే లేదు. ఉంటానండి, బాయ్, నమస్కారం.